ముందుగా మన ఇన్ఫో తెలుగు ఫ్యామిలీ అండ్ వ్యూయర్స్‌కి స్వాగతం. ఇప్పటివరకు మనం ట్రాఫిక్ రూల్సు, ట్రాఫిక్ సిగ్నల్సు, హెల్మెట్, సీట్ బెల్ట్, స్పీడ్ లిమిట్, మొబైల్ వాడకం, డ్రింక్ అండ్ డ్రైవ్ మరియు లేన్ డిసిప్లిన్ గురించి తెలుసుకున్నాం ముందు వీడియోస్‌లో. ఈ సీరీస్‌లోని చివరి భాగంగా ప్రతి డ్రైవర్ తెలుసుకోవాల్సిన మరో 4 ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందాం. అవి రోడ్ సైన్స్, అత్యవసర వాహనాలకు దారివ్వడం, రాత్రి సమయంలో సురక్షితంగా డ్రైవింగ్, ప్రయాణం ప్రారంభించే ముందు పాటించాల్సిన చివరి భద్ర సూచనలు ఈ సీరీస్‌లో. ఫస్ట్ మనం చూసుకుంటే రోడ్ సైన్స్. రోడ్డు మీద మనకు కనిపించే ప్రతి బోర్డు ఒక ముఖ్యమైన సమాచారం ఇస్తుందండి. ఈ బోర్డును 3 ప్రధాన విభాగాలుగా విభజిస్తాను నేను. అంటే మాగ్నెటిక్ సైన్స్, వార్నింగ్ సైన్స్, అలాగే ఇన్ఫర్మేటివ్ సైన్స్. అంటే గుర్తులనమాట. తప్పనిసరిగా పాటించాల్సినవి, అలాగే హెచ్చరిక బోర్డులనమాట. ఇంకొక మూడవది సమాచార బోర్డులు. ఇందులో మొదటి కేటగిరీ వచ్చేసి మాండేటరీ సైన్స్. అంటే తప్పనిసరిగా పాటించాల్సినవి. ఇవి చట్టపరంగా తప్పనిసరిగా పాటించాల్సినవి. ఉదాహరణకి స్టాప్ బోర్డ్ ఉంటది. అదున్నప్పుడు ఆగాలి. నో ఎంట్రీ ఉంటది. అక్కడ వెళ్ళకూడదు. స్పీడ్ లిమిట్ అనేది ఉంటది. అది చెప్పాను కదా అంతకుముందు ఒక వీడియోలో. 30, 40, 60 ఇట్లా అన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాయి కదా! ఇక్కడ 50 అని ఉంది కదా! ఇది 50 అని ఉంది కదా! ఫస్ట్ నంబర్ దగ్గర టెక్స్ట్ దగ్గర. ఇలాంటివి. నో యూ టర్న్ అంటే అక్కడ యూ టర్న్ తీసుకోకూడదు అని. ఇలాంటి బోర్డులను యొక్క సూచనలు పాటిస్తే ప్రమాదాలతో పాటు జరిమానా అంటే జరిమానాలు కూడా నుంచి కూడా తప్పించుకోవచ్చు. అదే పాటించకపోతే ప్రమాదం జరగొచ్చు. అలాగే ఫైన్ కూడా పడొచ్చు. సో, ఇప్పుడు రెండో కేటగిరీ కింద వస్తున్న ప్రమాద సూచనలు స్ట్రెయిట్ కట్. ఇక్కడ చూపిస్తుంది కదా! స్ట్రెయిట్ కర్వ్. ఇది స్కూల్ హెడ్ అని. ఇది స్లిప్పరీ రోడ్ అని. అంటే రోడ్డు జారుతుంది. జాగ్రత్తగా చూసుకొని వెళ్ళమని. నారో బ్రిడ్జ్ అంటే ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా చిన్న బ్రిడ్జెస్ వస్తాయి. అలాంటి దగ్గర పెడతారు. స్పీడ్ బ్రేకర్ స్కూళ్ళ దగ్గర గానీ, ఎక్కడైనా చిన్న చిన్న ఇంపార్టెంట్ రద్దీ ప్లేసెస్‌లో స్పీడ్ బ్రేకర్‌లను డెఫినిట్‌గా మెన్షన్ చేస్తారు. ఈ 5 అన్నమాట. ఈ బోర్డులో కనిపించినప్పుడు వేగాన్ని తగ్గించడం జాగ్రత్తగా వెళ్ళాలి. అందుకే వీటిని హెచ్చరిక బోర్డు కింద పరిగణిస్తారు. ఇప్పుడు మూడో కేటగిరీ వచ్చేసి ఇన్ఫర్మేటివ్ సైన్స్. అంటే ఇవేం సూచిస్తాయంటే వెళ్ళేటప్పుడు ఫస్ట్‌ది హాస్పిటల్. దగ్గరలో హాస్పిటల్ ఉంది. హైవే మీద ఎక్కువ చూస్తుంటారు. హైవేలలో వెళ్ళేటప్పుడు ఇవి ఎక్కువ చూస్తారనమాట. హాస్పిటల్, పెట్రోల్ బంక్‌కి, పార్కింగ్ అంటే పార్క్ చేసుకోవడానికి. బస్ స్టాప్ దగ్గరలో బస్ స్టాప్ ఉంది. లేదంటే రైల్వే స్టేషన్ ఉంటే దగ్గరలో రైల్వే స్టేషన్ ఈ సింబల్ అన్నమాట. ఇది వీటి వల్ల ఏంటంటే మనకి ఈ సైన్స్ వల్ల ప్రయాణం అనేది సులభం అవుతుందన్నమాట. జాగ్రత్త కూడా అవుతుంది. జాగ్రత్తగా ఉంచేందుకు అవకాశం ఉంది. అర్థమైంది కదా! సైన్స్ గురించి, రోడ్ సైన్స్ గురించి. ఇప్పుడు ఎమర్జెన్సీ వెహికల్స్. వీటి కింద ఏమేమి వస్తాయనేది మనం చూసుకుంటే అంబులెన్స్, ఫైర్ ఇంజిన్, పోలీస్ వాహనాలు వీటికి ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వాలి. సైరన్ వినిపించిన వెంటనే భయపడకండి. ఇండికేటర్ ఇవ్వండి. సురక్షితంగా పక్కకు జరగండి. వాహనం అయిన తర్వాత మాత్రమే ముందుకు కదలండి. అంబులెన్స్‌లో ఉన్న రోగి ప్రతి సెకను ఇవ్వండి. మీరిచ్చే చిన్న దారి ఒక ప్రాణాన్ని కాపాడొచ్చు. అర్థమైందా? ఇప్పుడు ఫైర్ ఇంజిన్ వస్తుంది. సిగ్నల్ ఇస్తుంది. సిగ్నల్ ఇష్యూ వస్తుందంటే అక్కడెక్కడో దగ్గరలో ప్రమాదం జరిగిందని వాళ్ళకి సమాచారం వెళ్ళింది. వాళ్ళు వెళ్ళాలి కాబట్టి అదే విధంగా ఏదైనా ప్రమాదం పోలీస్ వెహికల్‌కి ఎందుకు ఇవ్వాలి అనంటే జ జనరల్‌గా పోలీస్ వెహికల్స్ వెళ్ళేటప్పుడు సైరన్ ఇస్తూ ఉంటారు. ఏంటంటే ఏదైనా కాన్వాయ్ వెళ్ళినప్పుడు గాని, లేదు ఇక్కడ ఏదైనా ఎమర్జెన్సీ ఉందనుకోండి. అలాంటప్పుడు పోలీస్ సైరన్‌లను వేసుకొని వెళ్తూ ఉంటారు. సో, ఇది దారి ఇవ్వడం అనేది బేసిక్ కామన్ సెన్స్ అండి. ఖచ్చితంగా అంబులెన్స్‌కి ఫైర్ ఇంజిన్ మాత్రం తప్పకుండా ఇవ్వాలండి. మూడోదానికి ఇవ్వకూడదంటే ఇవ్వాలి. ఇప్పుడు మూడోది నైట్ డ్రైవింగ్ గురించి మాట్లాడుకుందాం. రాత్రి సమయంలో డ్రైవింగ్ చేస్తే మరి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. పాటించాల్సిన కొన్ని నియమాలేంటంటే హెడ్ లైట్ సరిగ్గా పనిచేస్తున్నాయా చూసుకోవాలి. అవసరాన్ని బట్టి లో బీమ్, హై బీమ్ ఉపయోగించుకున్నాం. ఎదురు వాహనం వస్తే హై బీమ్ ఉపయోగించవద్దు.
వేగాన్ని నియంత్రించండి. అలాగే అలసటగా ఉంటే ప్రయాణం ఆపి విశ్రాంతి తీసుకోండి. రాత్రి సమయంలో దృష్టి తక్కువగా ఉంటుంది. కాబట్టి పగటి కంటే ఎక్కువ జాగ్రత్తగా ఉండడం అవసరం. సో, ఈ నైట్ డ్రైవింగ్ వల్ల చూసుకోవాల్సిన జాగ్రత్తలన్నమాట. ఇప్పుడు ఫైనల్ చెక్ లిస్ట్. ఏమేమి చూసుకోవాలయ్యా అంటే, ప్రయాణం చేసే ముందు హెడ్‌లైట్లు లేదా సీట్ బెల్ట్ హెల్మెట్ లేదా సీట్ బెల్ట్ అన్నా ధరించాలి. బైక్‌లో వెళ్తే హెల్మెట్, కార్‌లో వాటిలో వెళ్తే సీట్ బెల్ట్. డ్రైవింగ్ లైసెన్సు మరియు అవసరమైన వాహన పత్రాలు వెంట ఉంచుకోవడం. బైకులు, లైట్లు, ఇండికేటర్లు పనిచేస్తున్నాయా చూడండి. అద్దాలు సరిగా సెట్ చేయండి. మొబైల్‌ని పక్కన పెట్టండి. మద్యం సేవించి డ్రైవ్ చేయొద్దు. ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు రూట్ సైన్స్ పాటించండి. ముఖ్యంగా మీరు బయలుదేరే ముందు అద్దాలు నీట్‌గా క్లీన్ చేసి ఉంచుకోవాలి. సో, దానివల్ల ఏంటంటే మనం ఎదురుగా వచ్చే వెహికల్ లేదా వెనక పక్కన వచ్చే వెహికల్స్ అనేవి మనం చూసుకోవడానికి బాగుంటుంది. ఇవి చిన్న చిన్న ఈ చిన్న చిన్న అలవాట్లు పాటిస్తే ప్రమాదానికి మనం అంత దూరం ఉండే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అర్థమైంది కదా! ఈ 5 వీడియో సిరీస్‌లో మనం ట్రాఫిక్ భద్రత నిబంధించిన ముఖ్యమైన అంశాలను తెలుసుకున్నాం కదా! గుర్తుంచుకోండి. ట్రాఫిక్ రూల్స్ అనేది కేవలం చట్టాలు మాత్రమే కాదు. అవి మన జీవితాలను, కుటుంబాన్ని మరియు ఇతర ప్రాణాలను కాపాడే మార్గదర్శకాలు. రోడ్డు మీద ప్రతి నిర్ణయం బాధ్యతతో తీసుకోండి. ఒక మంచి డ్రైవర్ తన గమ్యస్థానానికి మాత్రమే కాదు, అందరిని సురక్షితంగా వారి గమ్యానికి చేరేలా సహకరిస్తాడు. ఈ ట్రాఫిక్ రూల్స్ సిరీస్ మీకు ఉపయోగపడితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ కుటుంబం, ఫ్యామిలీ అందరితో డ్రైవింగ్ కొత్తగా నేర్చుకుంటున్న వారితో కూడా షేర్ చేయండి. చివరి సందేశం వచ్చేసి ఈ వీడియోతో ఎంజాయ్ చేసేది. ట్రాఫిక్ రూల్స్‌ని పాటించిన బాధ్యత సురక్షితంగా ఇంటికి చేరుకోవడం ముఖ్యం. మీ భద్రత మీ చేతుల్లోనే. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోలో మీకు నచ్చిన అంశం లేదా ఈ మొత్తం సీరీస్‌లో మీకేమనిపించింది చూసుంటే? ఒకవేళ చూడకపోతే అన్ని వీడియోస్ చూడండి. మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్ అయ్యే విషయం దొరికే అవకాశం. ఏమనిపించింది ఈ వీడియో గురించి కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. అలాగే మీకేదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్స్‌లో చెప్పండి. నెక్స్ట్ వీడియోస్‌లో ఆ టాపిక్